Good morning, students. In today's class, I am going to explain about deuterium exchange reactions. అసలు డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్ శాంపుల్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఎన్ఎంఆర్ స్పెక్టర్ రికార్డ్ చేయడానికి ఆ శాంపుల్కి స్మాల్ అమౌంట్ ఆఫ్ డ్యూటీరియం ఆక్సైడ్ని కనుక యాడ్ చేస్తే సో మనం తీసుకున్న శాంపుల్లో ఓహెచ్ ప్రోటాన్స్ కానీ లేదా ఎస్హెచ్ కానీ లేదా ఎన్హెచ్ కానీ లేదా రియాక్టివ్ మిథిలీన్ కాంపౌండ్స్ రియాక్టివ్ మిథిలీన్ ప్రోటాన్స్ విచ్ ఆర్ ఫ్లాంక్డ్ టు ద కార్బొనైల్ గ్రూప్. సో ఇలా ఏవైనా ప్రజెంట్ అయి ఉంటే కనుక అవి ఈజీగా ఏమవుతాయంటే డ్యూటీరియం ఆక్సైడ్తో ఎక్స్చేంజ్లోకి ఇన్వాల్వ్ అవుతాయి. సో డ్యూటీరియం ఆక్సైడ్తో మనం యాడ్ చేసిన శాంపుల్కి యాడ్ చేసిన డ్యూటీరియం ఆక్సైడ్తో అవి ఎక్స్చేంజ్ రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవుతాయి. సో అలా ఇన్వాల్వ్ అయ్యి ఆ రియాక్షన్స్ని ఏమంటారు అంటే డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్ అని చెప్పి అంటారు. సో ఈ రియాక్షన్స్ అన్నీ కూడా మనకి ప్రోటాన్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్ ఏదైతే మెకానిజంని ఫాలో అవుతున్నాయో అదే మెకానిజంని ఇక్కడ కూడా మనకి డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్ ఫాలో అవుతాయి అన్నమాట. అసలు ప్రోటాన్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్ అంటే ఏంటి? సో ప్రోటాన్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్ అంటే ఏంటంటే సో మనం ఆల్రెడీ ఇథైల్ ఆల్కహాల్కి ఎన్ఎంఆర్ స్పెక్ట్రా ఎలా ఫామ్ అవుతుందో చూసాం. సో ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో ఎన్హైడ్రస్ ఇథైల్ ఆల్కహాల్ అండ్ ఆల్కహాల్ కంటైన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే ప్యూర్ ఆల్కహాల్. ఎన్హైడ్రస్ ఆల్కహాల్ అంటే ఎన్హైడ్రస్ ఇథైల్ ఆల్కహాల్ ఆర్ దీన్నే ప్యూర్ ఆల్కహాల్ అని చెప్పి అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇథైల్ ఆల్కహాల్ contains small amount of water, contains small amount of water. ఓకే, సో దీనే ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అని కూడా అంటారు. దీన్ని ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అని కూడా అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ 2 టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ కనుక చూస్తే సో ఇథైల్ ఆల్కహాల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే దీనిది CH3 CH2OH ఉంటుంది. సో ఇప్పుడు ఈ కార్బన్ మీద 3 ప్రోటాన్స్ ఉన్నాయి, దాని నైబరింగ్ కార్బన్ మీద 2 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి N+1 రూల్ ప్రకారం చూస్తే కనుక ఈ ప్రోటాన్స్కి అంటే ఇది ఏ సెట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నది, ఇది B అండ్ ఇది C అని చెప్పి అనుకుంటే ఏ సెట్లో ఉన్న ఎన్విరాన్మెంట్కి మనకి ఏమొస్తుందంటే ట్రిప్లెట్ అనేది వస్తుంది. అండ్ B ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్రోటాన్స్కి మనకి ట్రిప్లెట్ వస్తుంది అండ్ దీనికేమో సింగ్లెట్ మాత్రమే వస్తుంది. సో ఇక్కడ మనకి OH ప్రోటాన్స్ అనేవి సో ఇక్కడ మనకి కప్లింగ్లోకి ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని చెప్పుకున్నాం. సో ఎందువల్ల కప్లింగ్లోకి ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే ఇక్కడున్న OH ప్రోటాన్స్ అనేవి మనకి ఎక్స్చేంజ్ రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఏ ఎక్స్చేంజ్ రియాక్షన్స్ అంటే ప్రోటాన్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవుతున్నాయి. ప్రోటాన్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్ ఎందువల్ల అంటే సో ఇక్కడ ఏముంది ఇథైల్ ఆల్కహాల్ కంటైనింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అన్నారు అంటే ఇంప్యూరిటీస్తో ఉందన్నమాట. సో ఇందులో ఈ వాటర్లో ఉన్న ప్రోటాన్స్ ఇక్కడున్న ఈ OH ప్రోటాన్స్ ఆల్కహాల్లో ఉన్న OH ప్రోటాన్స్తో ఏమవుతున్నాయంటే ర్యాపిడ్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో ర్యాపిడ్ ఎక్స్చేంజ్ జరిగి సపోజ్ C2H5OH ఉంది అండ్ నెక్స్ట్ HOH ఈ రకంగా ఉంది. సో దీనికి స్టార్ పెట్టాను. సో ఏమవుతుందంటే ఈ ప్రోటాన్తో ర్యాపిడ్గా ఎక్స్చేంజ్లోకి ఇన్వాల్వ్ అవుతుంది. సో ఎక్స్చేంజ్ జరిగితే C2H5OH ఉంది అండ్ నెక్స్ట్ ఇదేమైందంటే H2O అయింది. సో ఏమవుతుంది ఇక్కడ ఈ ప్రోటాన్ ఏమవుతుందంటే ర్యాపిడ్గా ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో ఇది ఎక్స్చేంజ్లోకి ఇలా ర్యాపిడ్గా జరుగుతూ ఉండడం వల్ల ఈ ప్రోటాన్స్ వచ్చి దీంతో కపుల్ అవ్వడానికి ఛాన్స్ లేదు అండ్ ఈ ప్రోటాన్స్ దీంతో కప్లింగ్లోకి ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనమాట. అందువల్లే మనకి ఏమొస్తుందంటే స్పెక్ట్రమ్ అనేది OH ప్రోటాన్స్కి ఏమో ఓన్లీ సింగ్లెటే వస్తుంది అండ్ నెక్స్ట్ CH2 ప్రోటాన్స్కి ఏమో దీంతో కప్లింగ్ జరగడం వల్ల మనకి క్వార్టరేట్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ CH3 ప్రోటాన్స్కి ఏమో మనకి దీంతో కప్లింగ్ జరగడం వల్ల ట్రిప్లెట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇదేమో ఏ ఎన్విరాన్మెంట్, ఇదేమో B ఎన్విరాన్మెంట్లో ఉంది, ఇదేమో C. సో ఈ రకంగా మనకి స్పెక్ట్రమ్ వచ్చింది. అదే మనం ప్యూర్ ఆల్కహాల్ని కనుక తీసుకుంటే అంటే ఎన్హైడ్రస్ ఇథైల్ ఆల్కహాల్ని తీసుకుంటే సో ఎన్హైడ్రస్ ఇథైల్ ఆల్కహాల్ తీసుకుంటే కనుక CH3 CH2OH. సో ఇందులో వాటర్ కంటెంట్ లేదు, కంప్లీట్గా ప్యూర్ ఆల్కహాల్ అది. సో అందులో ఎలాంటి ఇంప్యూరిటీస్ లేవు కాబట్టి సో ఇది దీంతో కూడా మనకి ఏమవుతుందంటే కప్లింగ్లోకి ఇన్వాల్వ్ అవుతుంది. అంటే OH ప్రోటాన్స్ అనేవి ఇక్కడ కప్లింగ్లోకి ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో అలా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల
ఈ OH ప్రోటాన్స్ దీంతో కపుల్ అవడం వల్ల N+1 రూల్ని ఫాలో అవుతూ OH ప్రోటాన్స్కి మనకి ఇక్కడ ట్రిప్లెట్ అనేది వస్తుంది. అండ్ CH2 ప్రోటాన్స్ దీంతోనూ కపుల్ అవుతాయి, దీంతోనూ కపుల్ అవుతాయి. సో దీంతో కపుల్ అయితే N+1 రూల్ ప్రకారం క్వార్టెట్ రావాలి, అండ్ దీంతో కప్లింగ్ అయితే N+1 రూల్ ప్రకారం డబ్లెట్ రావాలి. సో రెండింటిలోనూ కప్లింగ్ అవుతుంది. సో 4 × 2 8. సో డబుల్ క్వార్టెట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయ్యేది ఏంటంటే డబుల్ క్వార్టెట్ అంటారు, దాన్ని మల్టిప్లెట్ అని చెప్పి అంటారు. సో ఇలా మల్టిప్లెట్ ఒకటి ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ ఈ CH3 ప్రోటాన్స్కి చూస్తే కనుక ట్రిప్లెట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రకంగా మనకి స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది ప్యూర్ ఆల్కహాల్స్కి. సో ఇక్కడ మనకి ఎందుకు ఇథైల్ ఆల్కహాల్ అనేది OH ప్రోటాన్స్తో కప్లింగ్లోకి ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే, OH ప్రోటాన్స్ ఎందుకు కప్లింగ్లోకి ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే రీజన్ ఏంటమ్మా, ప్రోటాన్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్ అనేవి జరగడం వల్ల. సో ఇదే విధంగా ఇక్కడ ప్రోటాన్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్ అనేవి ఏ రకంగా అయితే జరుగుతున్నాయో మనం తీసుకున్న కాంపౌండ్లో సో డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్ కూడా అదే రకంగా జరుగుతాయి అన్నమాట. సో శాంపుల్ని మనం ఏదైతే ఆర్గానిక్ కాంపౌండ్ని స్టడీ చేద్దాం అనుకుంటున్నామో ఆ శాంపుల్కి మనం స్మాల్ అమౌంట్ ఆఫ్ డ్యూటీరియం ఆక్సైడ్ని యాడ్ చేస్తే, సో ఆ డ్యూటీరియం ఆక్సైడ్ సో అందులో ఉన్న OH ప్రోటాన్స్ కానీ, NH ప్రోటాన్స్ కానీ, SH ప్రోటాన్స్ కానీ, లేదా యాక్టివ్ మిథిలిన్ ప్రోటాన్స్ ఏదైతే మనకి C+O గ్రూప్కి ఫ్లాంక్ అయి ఉంటాయో సో ఆ మిథిలిన్ ప్రోటాన్స్ని యాక్టివ్ మిథిలిన్ ప్రోటాన్స్ అంటారు. ఆ ప్రోటాన్స్ కూడా మనకి ఏమవుతాయంటే డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా. సో సపోజ్ C2H5OH తీసుకున్నాను. సో దీనికి స్మాల్ అమౌంట్ ఆఫ్ డ్యూటీరియం ఆక్సైడ్ని యాడ్ చేసాం. సో యాడ్ చేస్తే సో ఇందులో నుంచి H+ ప్లేస్లో ఒక D+ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే C2H5OD అండ్ ఇక్కడికి ఏమొచ్చిందంటే HOD అనేది వచ్చింది. సో ఏమైందమ్మా, ఇక్కడ ఉన్న ఈ హైడ్రోజన్ అనేది ఈ డ్యూటీరియంతో ఎక్స్చేంజ్ రియాక్షన్స్లోకి పార్టిసిపేట్ చేసింది. సో ఇలా పార్టిసిపేట్ చేయడం వల్ల సో నార్మల్గా డ్యూటీరియం ఆక్సైడ్ వేయక ముందు కనుక మనం స్పెక్ట్రా కనుక అబ్జర్వ్ చేస్తే సో ఇందులోని OH ప్రోటాన్కి ఒక సిగ్నల్ అనేది వస్తుంది. సో అదే డ్యూటీరియం ఆక్సైడ్తో మనకి రియాక్షన్ చేసిన తర్వాత ఇక్కడ OH ప్రోటాన్కి వచ్చిన సిగ్నల్ అనేది కంప్లీట్గా ఏమవుతుందంటే డిజపియర్ అయిపోతుంది. సో OH ప్రోటాన్ సిగ్నల్ అనేది డిజపియర్ అయ్యి కొత్తగా ఒక సిగ్నల్ వస్తుంది. అది ఎక్కడ వస్తుందంటే HOD, దీనికి సంబంధించిన సిగ్నల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అదేవిధంగా RCOOH. సో దీనికి కూడా మనం డ్యూటీరియం ఆక్సైడ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డ్యూటీరియం ఆక్సైడ్ని కనుక యాడ్ చేస్తే సో ఇది కూడా ఏం చేస్తుందంటే RCOOD + HOD. సో ఏమైందమ్మా, ఇక్కడ ఉండాల్సిన ప్రోటాన్కి రావాల్సిన సిగ్నల్ నార్మల్గా డ్యూటీరియం ఎక్స్చేంజ్ జరగకముందు మనం ఎలాంటి డ్యూటీరియం ఆక్సైడ్ని యాడ్ చేయకముందు శాంపుల్లో సో ఇక్కడ Hకి సంబంధించి COOH ప్రోటాన్స్ యాసిడ్ ప్రోటాన్స్కి మనకు ఒక సిగ్నల్ అనేది వస్తుంది. కానీ డ్యూటీరియం ఆక్సైడ్ మనం యాడ్ చేసిన తర్వాత అప్పుడు కనుక మనం స్పెక్ట్రాన్ని అబ్జర్వ్ చేస్తే సో ఈ సిగ్నల్ అనేది లేదనమాట. ఓకేనా. సో ఈ రకంగా మనకి డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఇవి ఎందుకు యూజ్ అవుతున్నాయి అంటే ఈ డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్ అనేవి మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్లో NH ప్రోటాన్స్ కానీ అంటే NH గ్రూప్ కానీ లేదా SH కానీ లేదా OH కానీ సో ఇలాంటి గ్రూప్స్ ఏవైనా ప్రజెంట్ అయితే సో ఉన్నాయా లేదా అన్న విషయాన్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇందులో యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ ఏమైనా ఉంటే అన్నాను, యాక్టివ్ మిథిలిన్ ప్రోటాన్స్ ఏమైనా ఉంటే అంటే సపోజ్ సో ఇవి కూడా డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవుతాయి అన్నాను. సో ఇది యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్ అంటే C+O గ్రూప్కి ఫ్లాంక్ అయి ఉంది అనుకుంటే సో దీన్ని R అని తీసుకుంటానమ్మా. సో ఇప్పుడు దీనికి బేస్ యాడ్ చేశారు. సో బేస్ యాడ్ చేస్తే బేస్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ప్రోటాన్ని తీసుకుంటుంది. సో ప్రోటాన్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. సో తీసుకుంటే ఏమవుతుందంటే ఇందులో H+ అయాన్స్ అనేవి బయటికి ఎలిమినేట్ అవుతాయి. సో H+ అయాన్స్ బయటికి ఎలిమినేట్ అయితే కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో నెగిటివ్ ఛార్జ్ వస్తే RC+O CH. సో దీని మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇప్పుడు దీనికి మనం డ్యూటీరియం ఆక్సైడ్ యాడ్ చేసాం. సో యాడ్ చేస్తే ఇందులోకి D డ్యూటీరియం వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది అన్నమాట. అంటే ఏమవుతుంది, ఒక H+ అయాన్ ప్లేస్లో ఒక డ్యూటీరియం వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇలా జరగడానికి దీన్ని ఏమంటారు అంటే బేస్ కెటలైజ్డ్ డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్ అని చెప్పి అంటారు. అగైన్ మనం ఇంకొక బేస్ని అండ్ అదేవిధంగా DTO రెండింటిని యాడ్ చేశారు. మళ్ళీ అగైన్ బేస్ యాడ్ చేస్తే ఇందులోంచి H+ అయాన్ ఎలిమినేట్ అయ్యి కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆ నెగిటివ్ ఛార్జ్ దగ్గరికి ఇంకొక డ్యూటీరియం వచ్చి ఎక్స్చేంజ్ జరుగుతుంది.
సారీ అమ్మా, నేను ఇంకొక కార్బన్ వేయలేదు. హైడ్రోజన్, డ్యూటీరియం, డ్యూటీరియం. సో అదేవిధంగా మనం ఒక్కొక్కసారి బేస్ని అండ్ డ్యూటీరియం ఆక్సైడ్ని యాడ్ చేస్తే సో సేమ్ అదేవిధంగా RC డబుల్ బాండ్ CD3 ఫామ్ అయింది. అంటే కంప్లీట్గా ఇక్కడ ఉండాల్సిన CH3 ప్లేస్లో ఏమొచ్చిందంటే CD3 అనేది ఫామ్ అయింది. అంటే ఇక్కడ రావాల్సిన CH3 సిగ్నల్ అనేది కంప్లీట్గా ఏమైందంటే డిజపియర్ అయ్యి CD3 అంటే సిగ్నల్ అనేది కంప్లీట్గా డిజపియర్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏం ప్రజెంట్ అయ్యింది, యాక్టివ్ మిథిలిన్ ప్రోటాన్స్ ఏవైనా ప్రజెంట్ అయ్యి ఉంటే, ఓకేనా. సో అలాంటి ప్రోటాన్స్ ఉన్నాయా లేదా అన్న విషయం తెలుసుకోవడం కోసం కూడా మనం ఈ డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్ని యూస్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్ ఈ టెక్నిక్ని యూస్ చేయాలి అంటే మనం 2 టైప్స్ ఆఫ్ స్పెక్ట్రాని రన్ చేయాలి. సో ఏంటి ఆ స్పెక్ట్రాస్? 2 టైప్స్ ఆఫ్ స్పెక్ట్రాస్ అంటే ఫస్ట్ తీసుకున్న శాంపుల్ అనేది మనం ప్యూర్ శాంపుల్ తీసుకుంటున్నాం. అంటే దానికి శాంపుల్కి మనం సాల్వెంట్ని యాడ్ చేస్తాము. ఆ సాల్వెంట్ డ్యూటరేటెడ్ సాల్వెంట్ కాకుండా అదర్ సాల్వెంట్ని యాడ్ చేస్తాం అనమాట, ఓకేనా. సో అదర్ సాల్వెంట్ని తీసుకుని మనం ఒక స్పెక్ట్రాని రన్ చేస్తాం, ఓకేనా. సో అది ఫస్ట్ స్పెక్ట్రా. అంటే సపోజ్ నేను ఎగ్జాంపుల్ CH3 CH2 OH తీసుకున్నాను. సో ఇది ప్యూర్ తీసుకున్నాను అనుకుంటున్నాను. సో ప్యూర్ ఆల్కహాల్ తీసుకున్నాను. సో ప్యూర్ ఆల్కహాల్ అంటే మనకి ఎటువంటి డ్యూటీరియము మనకి ఎక్స్చేంజ్ జరగకుండా, డ్యూటీరియం యాడ్ చేయకుండా ఉన్న ఇథైల్ ఆల్కహాల్ని తీసుకున్నాను. సో అలా తీసుకున్నప్పుడు మనకి స్పెక్ట్రా అనేది ఎలా ఫామ్ అవుతుందంటే OH గ్రూప్కి సంబంధించి ఒక సిగ్నల్ అనేది వస్తుంది. అండ్ CH2కి సంబంధించి మనకి వచ్చే సిగ్నల్ ఏంటమ్మా, ఇది దీంతో కపుల్ అయితే మనకి క్వార్టెట్ అనేది వస్తుంది. సో క్వార్టెట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ CH3 ప్రోటాన్కి సంబంధించి మనకి ట్రిప్లెట్ వస్తుంది. సో ఈ రకంగా మనకి స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అయింది, ఫస్ట్ స్పెక్ట్రమ్. సో దేనికమ్మా ఇది? సో ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ స్పెక్ట్రా తీసుకున్నాము. సో ఇథైల్ ఆల్కహాల్ని నాన్ డ్యూటరేటెడ్ సాల్వెంట్లో డిజాల్వ్ చేసినప్పుడు వచ్చిన స్పెక్ట్రా అనేది ఈ రకంగా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్పెక్ట్రా తీసుకున్నాను. ఇది కూడా CH3 CH2 OH. సో ఈ స్పెక్ట్రమ్ రికార్డ్ చేస్తున్నాము. సో ఇది ఎలా రికార్డ్ చేస్తున్నాము అంటే ఈ స్పెక్ట్రమ్ని రికార్డ్ చేసేటప్పుడు మనం సాల్వెంట్ యాడ్ చేస్తాము, నాన్ డ్యూటరేటెడ్ సాల్వెంట్ని యాడ్ చేస్తాము. అండ్ దానికి ఏం చేస్తామంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ డ్యూటీరియం ఆక్సైడ్ని యాడ్ చేస్తాం. సో ఇప్పుడు దీనికి స్మాల్ అమౌంట్ ఆఫ్ డ్యూటీరియం ఆక్సైడ్ని యాడ్ చేస్తే DTO ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది, డ్యూటీరియం ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. సో డ్యూటీరియం ఎక్స్చేంజ్ కనుక జరిగితే అప్పుడు వచ్చే స్పెక్ట్రమ్. సో ఈ OH ప్లేస్లో ఏమవుతుందమ్మా, సో CH3 CH2 OD. సో ఎక్స్చేంజ్ అనేది జరిగిపోయింది. అంటే మనం తీసుకున్న శాంపుల్తో పాటు సాల్వెంట్ ఉంది. ఆ సాల్వెంట్తో పాటు ఏం చేసామంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ డ్యూటీరియం ఆక్సైడ్ని కూడా యాడ్ చేసాం. సో యాడ్ చేయగానే ఏమవుతుంది, OH ప్రోటాన్స్ కాస్త ఏమవుతున్నాయంటే OD కింద చేంజ్ అయింది. అంటే ఇక్కడ రావాల్సిన ఈ సిగ్నల్ అనేది ఏమైందంటే డిజపియర్ అయింది. సో డిజపియర్ అయింది. అండ్ నెక్స్ట్ CH2 ప్రోటాన్స్కి క్వార్టెట్. సో క్వార్టెట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ CH3 ప్రోటాన్స్కి రావాల్సిన సో ట్రిప్లెట్ కూడా ఈ రకంగా రావడం జరిగింది, ఓకేనా. సో ఈ డ్యూటీరియం ఆక్సైడ్ రియాక్షన్స్ నుంచి, అంటే డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్ నుంచి మనకి యూజ్ ఏంటంటే, సో మనకు తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్లో OH ప్రోటాన్స్ కానీ NH కానీ SH కానీ ఇలాంటి లబైల్ ప్రోటాన్స్ ఏమైనా ఉన్నాయా లేదా, అండ్ ఇంకేమున్నాయమ్మా యాక్టివ్ మిథిలిన్ ప్రోటాన్స్, ఓకేనా. సో ఇలాంటి ప్రోటాన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని మనం డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్ నుంచి ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇవమ్మా డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్. థ్యాంక్ యూ.